నమస్కారం. మీరు చూస్తున్నారు జెమినై స్మార్ట్ స్టడీ. తెలంగాణలో ఎలాంటి ఎగ్జామ్ లేకుండా, ₹1 కూడా అప్లికేషన్ ఫీజు కట్టకుండా, కేవలం మీ 10th ఇంటర్ మార్కుల ఆధారంగా భర్తీ అవుతున్న 15,982 అంగన్వాడీ ఉద్యోగాల గురించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో చూడబోతున్నాం. చాలా ఛానల్స్లో నోటిఫికేషన్ వచ్చింది అని మాత్రమే చెప్తున్నారు. కానీ ఈ ఉద్యోగానికి ఎవరెవరు అర్హులు? జీతం ఎంత ఉంటుంది? సెలక్షన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది? అప్లై చేసేటప్పుడు రిజెక్ట్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే కంప్లీట్ గైడెన్స్ ఏ ఒక్కరూ చెప్పడం లేదు. ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉండవు. అయితే వీడియోలోకి వెళ్లే ముందు, అంగన్వాడీ నోటిఫికేషన్స్ అప్లై చేసేటప్పుడు 90% మంది చేసే ఒకే ఒక్క తప్పు వల్ల అప్లికేషన్లు రిజెక్ట్ అవుతాయి. ఆ తప్పు ఏంటో, దాన్ని ఎలా అధిగమించాలో వీడియో మధ్యలో క్లియర్గా చెప్తాను. అస్సలు మిస్ అవ్వకండి. మొదటగా అసలు ఏ పోస్టులు ఉన్నాయి, వాటికి ఇచ్చే గౌరవ వేతనం, శాలరీ ఎంత అనేది చూద్దాం. మన తెలంగాణలో మొత్తం 15,982 పోస్టుల భర్తీకి అనుమతి లభించింది. 1. అంగన్వాడీ టీచర్స్. వీటికి ఇచ్చే జీతం నెలకు దాదాపు ₹11,500 వరకు ఉంటుంది. 2. మినీ అంగన్వాడీ టీచర్స్. వీటికి నెలకు ₹7,000 వరకు వేతనం ఉంటుంది. 3. అంగన్వాడీ హెల్పర్స్, ఆయాలు. వీటికి కూడా నెలకు ₹7,000 వరకు ప్రభుత్వం వేతనం చెల్లిస్తుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వీటికి అప్పుడప్పుడు శాలరీలు పెంచే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి సొంత ఊర్లోనే ఉంటూ పార్ట్ టైం లాగా చేసుకోవడానికి ఇది మహిళలకు ఒక అద్భుతమైన అవకాశం. ఇక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, అర్హతలు ఏంటి? ఇక్కడే చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. జాగ్రత్తగా వినండి. మొదటి రూల్, ఈ పోస్టులకు కేవలం మహిళలు మాత్రమే అర్హులు. అందులోనూ ఖచ్చితంగా వివాహిత మహిళలు, మ్యారీడ్ విమెన్ అయి ఉండాలి. అవివాహితులు, అన్మ్యారీడ్ అప్లై చేయడానికి వీలుండదు. రెండవ రూల్, విద్యార్హత. అంగన్వాడీ టీచర్ పోస్టుకు కన్ఫర్మ్గా ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. అంగన్వాడీ హెల్పర్, ఆయా పోస్టుకు కనీసం 10వ తరగతి SSC పాస్ అయి ఉంటే సరిపోతుంది. మూడవ రూల్, వయస్సు. అప్లై చేసే అభ్యర్థుల వయస్సు కనీసం 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల లోపు ఉండాలి. అయితే SC, ST, BC అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోసడలింపు, ఏజ్ రిలాక్సేషన్ లభిస్తుంది. ఇక అప్లికేషన్లు రిజెక్ట్ అవ్వకుండా ఉండాలంటే చేయాల్సిన ఆ అతి ముఖ్యమైన సీక్రెట్ ట్రిక్ ఏంటో చూసే ముందు, మన ఛానల్లో ఇలాంటి జెన్యూన్ గవర్నమెంట్ జాబ్స్ మరియు కెరీర్ గైడెన్స్ వీడియోలు రెగ్యులర్గా వస్తుంటాయి. మీరు రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే కూర్చొని ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. దీనివల్ల నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. రైట్. ఆ సీక్రెట్ ట్రిక్ ఏంటంటే, దాన్నే లోకల్ రెసిడెన్సీ రూల్ అంటారు. మీరు ఏ అంగన్వాడీ కేంద్రానికైతే అప్లై చేస్తున్నారో ఖచ్చితంగా అదే గ్రామం లేదా అదే మున్సిపల్ వార్డు పరిధిలో నివసిస్తూ ఉండాలి. చాలామంది పెళ్ళయ్యాక అత్తగారింటికి వచ్చిన ఆధార్ కార్డులో పాత అడ్రస్, పుట్టింటి అడ్రస్ ఉంచుకుంటారు. అలా పాత అడ్రస్తో అప్లై చేస్తే మీ అప్లికేషన్ అక్కడికక్కడే రిజెక్ట్ అవుతుంది. కాబట్టి మీ ఆధార్ కార్డ్ మరియు నాటివిటీ సర్టిఫికెట్లో అడ్రస్ కరెక్ట్గా ఉందో లేదో ఇప్పుడే చెక్ చేసుకోండి. సెలక్షన్ ప్రాసెస్. చాలామంది అడుగుతున్నారు, దీనికి ఏమైనా ఎగ్జామ్ ఉంటుందా అని. అస్సలు ఉండదండి. ఎలాంటి రాత పరీక్ష, రిటర్న్ ఎగ్జామ్ లేదు. మీ 10th క్లాస్ లేదా ఇంటర్మీడియట్లో వచ్చిన మార్కుల మెరిట్ లిస్ట్ తీస్తారు. ఆ మార్కుల ఆధారంగా ఒక షార్ట్ లిస్ట్ తయారు చేసి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలోని కమిటీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మరియు చిన్న ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది. ఇందులో ఎవరికైతే ఎక్కువ మార్కులు ఉండి లోకల్ అయి ఉంటారో వాళ్లకు నేరుగా ఉద్యోగం ఇస్తారు. రూపాయి లంచం ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. అంతా పారదర్శకంగా జరుగుతుంది. నోటిఫికేషన్ రాగానే అప్లై చేయడానికి మీరు ఇప్పుడే రెడీ చేసి పెట్టుకోవాల్సిన సర్టిఫికేట్స్ లిస్ట్ ఇదిగోండి. 1. 10వ తరగతి బై ఇంటర్ మెమో. 2. ఆధార్ కార్డ్ ప్రస్తుత అడ్రస్తో ఉన్నది. 3. నివాస ధృవీకరణ పత్రం, రెసిడెన్స్ సర్టిఫికేట్ బై నెటివిటీ. 4. కుల ధృవీకరణ పత్రం, కేస్ట్ సర్టిఫికేట్. 5. ఒకవేళ వితంతువు, విడో లేదా వికలాంగులు అయితే దానికి సంబంధించిన అఫీషియల్ సర్టిఫికేట్స్. వీరికి సెలక్షన్లో స్పెషల్ ప్రిఫరెన్స్ ఉంటుంది. మొత్తం ఈ పోస్టుల భర్తీకి సంబంధించి జిల్లాల వారీగా రోస్టర్ పాయింట్స్ క్లియరెన్స్ నడుస్తోంది.
త్వరలోనే అఫీషియల్గా ఆన్లైన్ అప్లికేషన్ లింక్స్ ఓపెన్ అవుతాయి. మీ జిల్లా నోటిఫికేషన్ రాగానే అప్లై చేసే డైరెక్ట్ లింక్ను మన ఛానల్ కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తాను. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని యాక్టివ్గా ఉండండి. ఈ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ను మీ వాట్సాప్ గ్రూపుల్లో ఉన్న మహిళలందరికీ ఇప్పుడే షేర్ చేయండి. థ్యాంక్ యూ.